బంగారం వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 5,300 పెరిగింది 24 క్యారెట్ల బంగారం ధర. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,980 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,340 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,470 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ ఒక్కరోజే 21,000 పెరిగింది. కిలో వెండి ధర 3,30,000గా ఉంది. హైదరాబాద్లో బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,30,000గా పలుకుతోంది. అయితే సామాన్యులు ఎవరూ కూడా సామాన్యుల మధ్యతరగతి ప్రజలు కొనలేని రేంజ్కి బంగారం అలాగే వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. తులం బంగారం 1,60,000 రూపాయలుగా ఉంది. ఒక్కరోజే 5,300 పెరిగింది 24 క్యారెట్ల బంగారం ధర. అలాగే 4,980 రూపాయల ధర 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,340 రూపాయలుగా ఉంది. దీనిపైన స్పందించేందుకు మార్కెట్ ఎనలిస్ట్ గీతానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అంటే ఆల్ టైమ్ హైకి చేరుకుంటూ ఉన్నాయి, అంటే ఎక్కడా బ్రేకు లేకుండా ఇంకా రోజు రోజుకి అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి బంగారం వెండి ధరలు. అంటే అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? నిన్న మార్నింగ్ కొద్దిగా కరెక్షన్ వచ్చినట్టు కనిపించిన గోల్డ్ లో తిరిగి ఈవినింగ్ వచ్చేసరికి పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఈ రోజు కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని మళ్లీ చేరుకుంది. కొద్దిగా దిద్దుబాటు కనిపిస్తున్నా తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేమ్ అదే పరిస్థితి సిల్వర్ లో కూడా కనపడతా ఉంది. 6 నెలల్లో 200% పెరిగినట్టు మనం చూస్తే డేటా అర్థమవుతుంది. జూన్ లో ₹1,00,000 ఉండేది, ఇప్పుడు 3,30,000కు రీచ్ అయింది సిల్వర్ కూడా ఎక్కడ పరుగు ఆపట్లేదు. ఈ వారం కూడా కంప్లీట్ గా బుల్లిష్ లోనే క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఇదే బుల్లిష్ బయాస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గోల్డ్ సిల్వర్ ఇంకొక 5 to 6% అప్సైడ్ పొటెన్షియాలిటీ కనపడతా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఎస్ సార్, అంటే పెరిగేటప్పుడు మాత్రం చాలా భారీగా పెరుగుతుంది, కానీ తగ్గినప్పుడు మాత్రం కేవలం ఆ 100sలోనే తగ్గుతుంది. అంటే ఎక్కడా కూడా బ్రేక్ పడే అవకాశం లేదంటారా రాబోయే రోజుల్లో? బంగారానికి లేదా సిల్వర్ కి బ్రేక్ పడాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. సో వాణిజ్య భయాలు పోయి ఈక్విటీ మార్కెట్స్ లో రిటర్న్స్ పెరిగేంత వరకు కూడా మీకు గోల్డ్ సిల్వర్ ఇదే విధంగా రన్ చేస్తాయి. సార్, అంటే ఈ బంగారం ధరలు ఇంతగా పెరగడానికి గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్ కూడా కారణం అనుకోవచ్చు? 100% ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాణిజ్య యుద్ధ భయాలు, అలాగే యుద్ధ భయాలు కూడా మార్కెట్ లో సేఫ్ హేవెన్ అయినటువంటి బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. దాంతోపాటు వెండికి డిమాండ్ పెంచుతున్నాయి. సో అందువల్ల ఈ రెండు మెటల్స్ కూడా భారీ ర్యాలీ చేస్తున్నాయి. సార్, ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు మంచి టైం అంటారా? మీరు ఇచ్చే సలహా ఏంటండి? సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడున్న టైంలో ఓవర్ ప్రైజ్ లో కనపడతా ఉన్నా కూడా పొటెన్షియాలిటీ ఇంకా అప్ సైడే ఉంది. సో షార్ట్స్ అయితే చేయొద్దు. 1,47,580 మార్కును దిగి క్లోజ్ అయ్యేదాకా గోల్డ్ లో ఇంకా అప్ సైడ్ రన్ ఉంటుంది. అలాగే సిల్వర్ లో 2,90,000 స్థాయిలు దిగి క్లోజ్ అయ్యేదాకా కూడా ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి షార్ట్స్ కి వెళ్ళడం అనేది ఈ టైంలో సేఫ్ కాదు. ఎస్ సార్, అంటే మీ అంచనా ప్రకారం ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ పరుగులు ఎక్కడైనా ఆగుతాయి అంటారా? ఫ్యూచర్లో ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో నాకు తెలిసి ఫిబ్రవరి మంత్ మిడ్ దాకా కూడా ఈ రన్ ఇంకా అప్ సైడ్ కనపడతా ఉంది. ఫిబ్రవరి మిడ్ దాకా పెరిగే అవకాశాలు కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు. బంగారం వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు 5,300 పెరిగింది 24 క్యారెట్ల బంగారం ధర. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,980 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,340 రూపాయలుగా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,470 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్ ఒక్కరోజు 21,000 పెరిగింది. కిలో వెండి ధర 3,30,30,000గా ఉంది.